హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన ఛానల్ అయితే కడాయి చికెన్ అయితే చేసి చూపిస్తున్నానండి. నా స్టైల్లో చాలా అంటే చాలా రుచిగా యమ్మీగా ఉండే కర్రీ అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక మూకుడు పెట్టేసుకొని మూకుల్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను అనమాట నేను. తర్వాత ఆయిల్ కాగాక పచ్చి కరివేపాకు అయితే వేసుకోవాలి. పచ్చి కరివేపాకు వేసుకుంటే ఏంటంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆయిల్ పడుతుందన్నమాట. అప్పుడు మనకి కడాయి చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇది నా స్టైల్లో చేస్తున్నానండి నేను. ఈ కడాయి చికెన్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. పచ్చిమిర్చి అయితే వేగాక ఇందులోకి మనము సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. నేను మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 తీసుకున్నాను అనమాట. ఇవి మంచిగా వేగాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే రావాలన్నమాట. అప్పుడే మనకి కడాయి చికెన్కి మంచి రుచి అనేది వస్తుంది. ఆనియన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఆనియన్స్ అనేవి పచ్చిగా లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుందాము. ఆనియన్స్ తొందరగా వేగడానికి ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. కర్రీకి సరిపడా సాల్ట్ అయితే నేను ఇప్పుడే వేస్తున్నానండి. ఆనియన్స్ త్వరగా వేగుతాయి, ప్లస్ ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట సాల్ట్ వేస్తే. ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్లో నేను కొంచెం కొత్తిమీర వేసి గ్రైండ్ చేశానండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం పచ్చిన వాసన పోయేంత వరకు వేయించుకుందాము. అల్లం తెల్లగడ్డ పేస్ట్ మంచిగా వేగిపోవాలండి. వేగిపోయాక ఇందులోకి మనం చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాము. చికెన్ ఎలాగంటే ఫస్ట్ చికెన్ శుభ్రంగా కడిగేసుకొని ఒక 5 మినిట్స్ మనం సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టాలన్నమాట. సోక్ చేసి పెట్టడం అంటే నానపెట్టి పెట్టాలి సాల్ట్ వాటర్లో. తర్వాత చికెన్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి. చికెన్ అయితే ఇది 1 కిలో చికెన్ అనమాట నేను చేసే క్వాంటిటీ. ఇది 1 కిలో చికెన్కి నేను చెప్పే కొలతలు అనమాట. ఇప్పుడు చికెన్ కూడా మంచిగా తిప్పేసుకుందాం మనము. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకపెట్టేస్తాము. ఒక 5 to 10 మినిట్స్ మంచిగా సిమ్లో అయితే ఉడకాలన్నమాట. ఇందులోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది చూడండి. ఒక 5 మినిట్స్ అయితే అయ్యింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వచ్చాయి, ఇంకా వాటర్ అయితే ఇందులోంచి రిలీజ్ అవ్వాలన్నమాట. ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే సిమ్లోనే ఉడికిద్దాము. ఇందులోంచి మంచిగా వాటర్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే సిమ్లోనే ఉడికిచ్చేస్తున్నాను. చూడండి వాటర్ అయితే మంచిగా రిలీజ్ అయిపోయింది ఇందులో నుంచి.
చూడండి ఇప్పుడు వాటర్ అయితే మంచిగా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు కూడా యాడ్ చేసేద్దాము. పసుపు యాడ్ చేసేసి దీన్ని మంచిగా తిప్పేసుకుందాము. ఈ వాటర్ అంతా మంచిగా వినికిపోవాలండి. చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే మొత్తం చికెన్ అయితే మంచిగా అయితే ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము ఒక టమోటా అయితే సన్నగా చాప్ చేసుకొని లేదా పిసుక్కొని అయినా వేసేయచ్చు. నేనైతే ఒక టమోటా అయితే వేస్తున్నాను అన్నమాట, ట్యాంగినెస్ కోసము. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. టమోటా అయితే వేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట కడాయి చికెన్కి. నేనైతే ఒక్క టమోటాని అయితే ఇలా విధంగా పిసికి వేసేస్తాను అన్నమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి టమోటాని అయితే. తర్వాత ఇందులోకి పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. పుదీనా యాడ్ చేశాను కొంచెము. ఇవి కూడా ఒక 5 మినిట్స్ సిమ్లో అయితే మగ్గనిద్దాము, మొత్తం టమోటాలు అన్నీ మంచిగా కుక్ అవ్వడానికి. చూడండి మొత్తం వాటర్ అయితే ఇనికిపోతుంది. ఇప్పుడు టమోటాస్ కూడా మంచిగా మగ్గిపోయాయి అన్నమాట. చూడండి ముక్క కూడా మంచిగా సాఫ్ట్గా అయితే కుక్ అయింది. ఎక్కడ స్టిక్కీగా లబ్బర్గా అయితే ముక్క అయితే సాగదనమాట, సాల్ట్ వాటర్లో చికెన్ని నానబెట్టి చేయడం ద్వారా. ఇప్పుడు ఇందులోకి మనం కారం పొడి కూడా యాడ్ చేద్దాము. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, స్పైసీ తక్కువ కావాలంటే కొంచెం కారం తక్కువ వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను అనమాట. మా పిల్లలు కొంచెం స్పైసీగానే తింటారు కాబట్టి నేనైతే ఈ క్వాంటిటీలో అయితే వేసాను అనమాట. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసి మంచిగా తిప్పేసుకుందాము. చూడండి కర్రీ అయితే ఎంత రెడ్గా ఉందో, ఇది అంతే స్పైసీగా ఉంటుందండి. చాలా అంటే చాలా రుచిగా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ కడాయి చికెన్ అనేది. ఇది రోటీస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కడాయి చికెన్ అనేది. నేను చెప్పిన ఈ కొలతలతో చేసుకోండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కడాయి చికెను. దీన్ని ఇప్పుడు మీకు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. గ్రేవీ అవసరం లేదు అనుకుంటే ఈ విధంగానే ఉంచేసేయండి. నాకైతే కొంచెం గ్రేవీ అయితే కావాలి, అందుకని ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. 1/2 గ్లాసు, మరీ ఎక్కువ అయితే పోయట్లేదు, 1/2 గ్లాస్ అనమాట. 1/2 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. చూడండి 1/2 గ్లాసే పోసాను వాటర్. ఇది మంచిగా తిప్పేసేసుకొని ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లోనే మగ్గనిచ్చేద్దాము కర్రీని. కర్రీ అయితే బాగా మంచి స్మెల్స్ అయితే వచ్చేస్తున్నాయండి ఇందులో నుంచి. తర్వాత ఇందులోకి లాస్ట్న కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట నేను. కొంచెం అంటే కొంచెం చికెన్ మసాలా. ఇది కూడా మంచిగా తిప్పేసుకుందాము.
చూడండి పొగలు పొగలు వచ్చేస్తుంది. మంచి ఫ్లేవర్స్ తోటి ఎంతో టేస్టీగా ఉండే కడాయి చికెన్ అయితే నా స్టైల్లో చేశానండి నేను. ఈ కడాయి చికెన్ చాలా అంటే చాలా టేస్ట్గా స్పైసీగా ఉంటుందన్నమాట. జొన్న రొట్టెల్లోకి తినచ్చు, అన్నంలోకి తినచ్చు, దేంట్లోకైనా చాలా అంటే చాలా స్పైసీగా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట ఈ చికెన్ కడాయి చికెన్ అనేది. చూడండి ఆయిల్ అంతా సైడ్కి అయితే రిలీజ్ అయిపోయింది. ఫైనల్లీ ఇందులోకి మనం కొత్తిమీర అనేది యాడ్ చేద్దాము. ఒకసారి తిప్పేసుకుందాము. ఆయిల్ చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ముక్క పట్టుకుంటే విరిగిపోయేటట్టు ఉండాలి, అంత మెత్తగా కుక్ చేసుకోవాలన్నమాట. పిల్లలు తినేది కదా ఇది. చూడండి చాలా చాలా టేస్టీగా కడాయి చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను అన్నమాట. ఇంతేనండి, యమ్మీ యమ్మీ చికెన్ కడాయి చికెన్ అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో చేసుకున్నాను. ఫస్ట్ టైం ఏదైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసి నేను చేసిన ఈ కడాయి చికెన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.